మిస్ అయితే వాళ్ళు ఎంత తెంపినా ఆకుతాకు ఉంటాయి కదా, ఈ పండువాడి కింద రాలుతుంది. వాటిని కోసి ఇప్పుడు మంచాలనే అవి అన్న పెడతాం. ఏది వృధా పోనీ మీకు ఇది. మళ్ళీ ఒక చెప్తా. ఇప్పుడు ఇది ఉంది మేడం మొన్న ఇవి తెంపడానికి వచ్చింది. దీన్ని మొన్న తెంపినాము. ఇక ఇంకో 2 రోజులు అయితే తెంపడానికి వస్తుంది. ఇది పోగానే ఇది పెరుగుతుంది. ఇక సీరియల్ అయితేనే ఉంటుంది. ఇక ప్రతి మండ ప్రతి కొమ్మ కాస్తుంది. చెట్టుగా ఎన్ని శాఖలు ఉన్నాయో ప్రతిదీ 365 రోజులు వస్తుంది. ఈ మామిడి లెక్క సీజన్ కాదు ఇది, ఎనీ టైం. కాకపోతే ఒక చలికాలం కొంచెం తక్కువ వస్తుంది, పంట తక్కువ పండుతాయి. ఇది హీట్కు తొందరగా పండుతాయి అన్నట్టు. ఎండ ఎక్కువ ఉండాలి. సార్ వీటి శాంప్లింగ్స్ ఎక్కడి నుంచి తెచ్చారు సార్? వాళ్ళే ఇచ్చారు మాకు. కంపెనీ అంటే డిఎక్స్ఎన్ కంపెనీ అని. కాంట్రాక్ట్ ఫార్మింగ్ సార్ ఇది? బైబ్యాక్ ఇది. బైబ్యాక్ మనం బయట ఇప్పుడు ఇది ప్లస్ పాయింట్ ఏంటంటే కుక్కలు తినాయి, పందులు తినాయి, నేమలు తినాయి, కోతల పెడద లేదు, దొంగలు తెంపుకపోయి తింటారు అనేది లేదు. మనకు బైబ్యాక్ కాబట్టి 360 చెట్లు, 2 ఎకరాలు 360 చెట్లు. ఎంత వస్తుంది సార్ పర్ ఎకర్కి? పర్ ఎకరా అంటే ఇప్పుడు 10 క్వింటాలు కూడా 1 క్వింటల్ అవుతుంది. అది డ్రై చేస్తే 90% నీరే ఇంట్లో. అది పోతే అది నెలకు 25-30 క్వింటాలు పచ్చి కాయలు వెళ్తాయి. మీరు డ్రై అమ్ముతారు? డ్రై తీసుకుంటారు. అయితే వాళ్ళు ఫస్ట్ ఏమన్నారు అంటే పచ్చి 50 రూపాయల కిలో తీసుకుంటామని అన్నారు. 25 మంది రైతులకు ఇచ్చారు. ఈ మండలం ఒక్కనికే. ఫస్ట్ స్టార్టింగ్లో హరీష్ రావును మన నంగనూరు మండలం ఆయన ఎంపీడు ఆయనకి ఇచ్చారు. వాళ్ళు పెట్టిరు. వాళ్ళది నడుతుంది కానీ వాళ్ళు సోలార్ ఇట్లా ఏం కట్టలే. జాప శ్రీకాంత్ సార్ దీంట్లో ఏ కాంపౌండ్ వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేస్తారు ఆ కంపెనీ వాళ్ళు? సంథింగ్ మెడిసినల్ ప్రాపర్టీ దీంట్లో ఉంది కదా, టర్మరిక్ లో కర్కుమిన్ అని ఉంటుంది. అలానే దీంట్లో ఏముంటుంది? దీనిలో ఇది ఒక్కటి కాదు, మనకిచ్చింది ఇది ఒకటి. ఇప్పుడు వాళ్ళ డిఎక్స్ఎన్ ఫ్యాక్టరీ లెవెల్ల ఒక 100 రకాల ఔషధ మొక్కలున్నాయి. వాళ్ళు ఓన్గా చేసేటి. టమాటా ఇచ్చారు కొంతమందికి, కొంతమందికి ఇంకా ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ ఆర్గానిక్. దీనికి ఎండ కొడుతుంది. అయితే మొత్తం ఆర్గానిక్ సార్ ఇది. నీకు ఎలాంటి యూరియా, అమోనియా, డిఏబిలు వేయడానికి లేదు. మొత్తం సిటీ కంపోస్ట్ వస్తాయి. అదంతా ఉంది ఆ బ్లాక్. మన తీసుకొచ్చి ఒక 50-60 బస్తాలు అయితే చేతుకు ఇంత వస్తుంది. ప్రతి నెలకు వేస్తుంటా. సీవుడ్ ఎత్తా. ఏది మన ఇఫ్కో కంపెనీ వాళ్ళది సాగరిక గోల్డ్. వేప నూనె, వెల్లుల్లి నూనె, ఏమన్నా ఆయిల్సే దీనికి స్ప్రేలు చేసుడు. అయితే ఆ స్ప్రేలు ఏంటంటే ఏ పురుగును గుడ్డు పెట్టనియ్యాయి. నీకు ముడత రాదు, దోమ రాదు, ఎలాంటిది రాదు. 400 kg డ్రై. ఇది 50 రూపాయల కిరాయి తీసుకుంటలేరు. ఏంటంటే వాళ్ళకు సాధ్యమైతే ఇప్పుడు నేను గీ చెట్లు పెట్టే నేను రోజు 10 మంది, ఇప్పుడు చెట్లలో 5-6 ఉన్నారు, ఆడ 5-6 ఉన్నారు, 10 మంది డైలీ వర్క్. డైలీ అంటే ఒక 2 రోజులు లేకపోతే నాకు వేరే అగ్రికల్చర్ మిర్చి ఉంది. ఇప్పుడు మిర్చి ఉంది, ఫామ్ ఆయిల్ నాదే. రాగా మనం వచ్చింది అది మనదే. అలా వరి 3 ఎకరాలు 20 ఎకరాలు చేస్తాం మొత్తం. అన్ని రకాల మళ్ళీ ఇది ఒకటి కాదు. ఫ్రూటింగ్ నుంచి హార్వెస్టింగ్ ఎన్ని రోజులు పడుతుంది? కట్ చేసినా కదా వేసవిలో అయితే 4 days పడుతుంది. పువ్వు నుంచి కాయ కానీ 22 రోజులు పడుతుంది. నెల అనుకో. అయితే ప్రతి నెల హార్వెస్ట్ చేస్తాం. ఇప్పుడు ఇది ఉన్నాయా 2 days ఒకసారి, 365 రోజులు. ఇది క్రాప్ లేని టైం ఉండదు. అది ఏ వృక్షం కూడా నాకైతే ఇదే నా లైఫ్లో ఇదే చూసుడు. ప్రతిదానికో సీజన్ ఉంటుంది. పొప్పెడ కూడా ఉంటుంది అనుకో. ఫస్ట్ చెట్టు వేసిన తర్వాత ఎప్పటి నుంచి మీరు హార్వెస్ట్? అయితే నా అనుభవం చెప్తా. వాళ్ళు ఇచ్చింది ఏంటంటే మా విలేజ్కి వచ్చిర్రు. అయితే ఇది ఇంట్రెస్టింగ్గా చేసే రైతులు ఇవ్వాలంటే కామన్గా నా పేరు చెప్తారు. నేను అందరికి పరిచయం. నేను చెప్పిన చూడు, ఏదైనా ఉంటే ప్రతి రైతుకు చీర వేస్తాం, మంచో చెడో ఏదన్నా చెప్తా అంటే నన్ను తీసుకుంటే ఒక 10 మందిని జమ అయినాం. ఆ 15 మందిలో నేను కొద్దిగా యాక్టివ్గా ఉండి వాళ్ళు సహకరించాను. మిగతా వాళ్ళు ఉసిరిచ్చిర్రు, అవి తీసుకుంటలేరు, రేపు మా ఆవిడ ఇస్తారు, ఇది పోతుంది, అంత మిమ్మల్ని నమ్మేది ఏంది అది ఇదన్న వరకు నేను ఒక్కనే అది ఏదైనా కానీ నేను పెడతా. నాకు అది ఏమన్నా ఇటువంటి ఎన్నో నేను మలబార్ వేప పెట్టిన, ఎర్రచందనం, శ్రీగంధం ఎన్నో పెట్టిన. ఇదోటి అనుకుంటా అని పెట్టిన. మాస్పర్ మన డైరెక్ట్ ఆయనకి ఇచ్చారు 4 ఎకరాలు. నన్ను 4 ఎకరాలు పెట్టమన్నారు కానీ నాకు సాహసం. ఎందుకంటే మరీ ఇక ఓవర్గా చేద్దామంటే 2 ఎకరాలు తీసుకున్నా. అట్లా నన్ను సెలెక్ట్ చేసుకున్నారు.
ఎంతకాలం నాయన మీరు పెట్ట ఇప్పుడు ఎంతకాలం 4.5 సంవత్సరాలు అయింది. ఇది పెట్టి 4 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు ఉంది క్రాప్ ఉంది. ఖాత వస్తుంది. అయితే ఫస్ట్ స్టార్టింగ్ ఇంత లేదు చెట్టు. లేదు అట్లా ఎంత ఉంటుంది లే, ఇంత ఎందుకు ఉంటుంది, ఇంకా పెరుగుతుంది. సోలార్ నిన్నుడే కట్టింది. డ్రై ఇప్పుడు అది సబ్సిడీ మీద వచ్చిందా? ఏం లేదు, ఫుల్ కాస్ట్. మీ ఓన్గా పెట్టారా? అది 6 లక్షలు అయింది, ఇంకా 4 లక్షలు పెట్టాలి. కెపాసిటీ ఎంత దాన్ని? అది కెపాసిటీ అంటే ఒక 10-15 క్వింటాలు కట్ చేసిపోతే పోతున్నాం. అయితే దాన్ని ఇంకా మనం స్టెప్లు కూడా వేసుకోవచ్చు, స్టెప్లు వేయచ్చు. అయితే ఇక సరే నా అనుభవం చెప్తున్నా, ఒక రోజు బయట ఎండ పోస్తున్నాం, అదే కొట్టినప్పుడు నీరు బాగుంటుంది, అందులో హ్యూమిడిటీ అనేది అందరే బాగా తయారయ్యే వరకు కొద్దిగా ఉడికినట్టు అయ్యి ఆ చిన్న ప్యాన్ సరిపోతలేవు. అయితే ఇంకా ఇప్పుడు ప్రపోజ్ అంతా సీసీ చేసేది ఉంది. ఇక నా టైం టేబుల్ ప్రకారం ఇంకొక 15 రోజుల్లో మొత్తం సీసీ అవుతుంది. మనం ఉన్న కార్లు ఆపింది ఇదంతా. ఒక రోజు బయట ఆరినాక ఇప్పుడు లోపల పోతుంది చూడు, అవి నిన్న కొట్టినాయి, ఇవి లోపలికి పోతాయా, మళ్ళీ ఇలా కొట్టినాయి, రేపు పొద్దు కదా ఆరినాక ఇక మళ్ళీ నిండి ఒక అయిద్దా ఆపుతాం, అవి డ్రై అయ్యి ప్యాక్ అయినాయి చూపిస్తా. ప్యాక్ అయినాక మళ్ళీ స్టార్ట్ చేస్తాం. మళ్ళీ ఒక దీని మైనస్ ఏంటంటే వర్షాకాలం చాలా ఇబ్బంది అవుతుంది. నేను తెల్లారులు అయితే ఎండకే మొక్కాలి, మొగులు అయిందంటే నాకు భయం అవుతుంది. ఫోటోసింథసిస్ కావాలి నాకు ఈ 2 ఎకరాలు ఒక ఎత్తు, ఈ 18 ఎకరాలు ఒక ఎత్తు వర్క్లా ఆదాయం. మెడిసినల్ అంటే దేనికోసం అంటే ఇది సర్వరోగ నివారణి. దీన్ని ఇంకా దీన్ని స్పెషల్గా క్యాన్సర్ ఫుడ్ అంటారు. నేను చెప్తాను. ఇంకో అది నేను పర్ఫెక్ట్ నూనె మీరు యూట్యూబ్లో కొడితే నూనె మేము దీన్ని క్యాన్సర్ ఫుడ్ అనే చెప్తారు. సర్వరోగ నివారణ అంటే అందులో అదొక ప్రాపర్టీస్ మేడం. అది మీద సార్ ఎవ్రీ ఇయర్ మీకు పర్ ఇయర్కి ఎంత రెవెన్యూ వస్తుంది? మీరు పెట్టిన ఇన్వెస్ట్కి మీకు ఎంత రెవెన్యూ వస్తుంది ప్రాఫిట్ 50 పర్ ఎకర్కి? లక్ష రూపాయలు వచ్చినాయి అనుకో, 50% ఖర్చు వస్తుంది. లేబర్ ఛార్జ్, నేను కొట్టే మందులు కానీ, నా ట్రాన్స్పోర్ట్ కానీ, జనరల్గా 50,000 మిగులుతుంది. నా కొడుకు జాబ్ చేస్తుండు, నా కొడుకు అంటే డబ్బులు సంపాదిస్తుంది. సూపర్ సార్. మళ్ళా 10 మందికి ఉపాధి ఉన్నారా, ఇప్పుడు చెట్లాలు ఉన్నారు, తెంపేటోళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవ్వరు చేసే పని వాళ్ళు చేస్తారు. ఇక నేనే చేయాలని ఏముండదు. అది అలాగ చెప్తే అలా చేసేస్తాం. ఇప్పుడు ఈ ఫామ్ ఆయిల్ మనది ఆ రోడ్ కాడ ఉందా ఫామ్ ఆయిల్, మన రాంగ చిన్న చెట్లు, ఇది ఈ రోడ్కు ఉన్నది. ఇప్పుడు 1 ఇయర్కి ఎంత వస్తుంది సార్ మీకు ఇన్కమ్ దీని మీద? నెలకు 1 lakh అడుగు, నెలకు 1 lakh. 50,000 ఖర్చు పోయినా 50,000 అన్ని న్యాయించా అనుకో, మంచిగా శాలరీ లాగా వస్తుంది. దీంతో మేడం మళ్ళీ ఓన్లీ దీంతో 50,000 లాభం లేదు మేడం, మొత్తం అన్ని ఓంగా 1,00,000 పర్ మంత్ 2 ఎకరాలకి. ఇంకా మిగతా ఫీల్డ్ గురించి చెప్పలేము.